హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ ద డాక్టర్స్. ఈ ఇయర్ డాక్టర్స్ డే థీమ్ ఏంటో తెలుసా? బిహైండ్ ద మాస్, హూ హీల్స్ ద హీలర్స్. అంటే బాధను తగ్గించే వాళ్ళుగా గుర్తించేటువంటి డాక్టర్స్ యొక్క బాధలని తగ్గించేది ఎవరు, డాక్టర్స్ కష్టాలని అర్థం చేసుకోగలిగేది ఎవరు, దాన్ని తగ్గించే ప్రయత్నంలో సహకరించేది ఎవరు? డాక్టర్స్కి కష్టాలు ఏముంటాయి అని అనుకుంటున్నారేమో. డాక్టర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి. మీకు తెలుసా, మన భారతదేశంలో వైద్యుల సగటు ఆయుష్ మిగతా వారితో పోలిస్తే 10 సంవత్సరాలు తక్కువ అని. ఎందుకు అనంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ పని టైమింగ్స్, వాళ్ళ స్ట్రెస్ అనేది అంత ఎక్కువగా ఉంటారనమాట. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ మేము ఇచ్చే ట్రీట్మెంట్తోని తగ్గింది, మేము బాగున్నాము అంటే ఎంత సంతోషపడతామో, ఇంకా తగ్గలేదు, ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలి అన్నప్పుడు మేము అంతకన్నా ఎక్కువ బాధపడతాం. మా వల్ల కాదు, వేరే హాస్పిటల్కి వెళ్ళండి, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పినప్పటికీ, లేదు మా దగ్గర డబ్బులు లేవు, లేదంటే మాకు మీ మీదే నమ్మకం ఉంది, మీరే ఏదో ఒకటి చేయండి, మేము వెళ్ళలేము వేరే చోటికి, అలాంటి సమాధానాలు వాళ్ళ దగ్గర నుండి వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ మమ్మల్ని మేము ధైర్యం చెప్పడము, ఓదార్చుకోవడం అనేది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది తెలుసా? సరే పర్లేదు, మనం ట్రై చేద్దాము, ఇంకో మెడిసిన్ ఇచ్చి చూద్దాము, దానికి రెస్పాండ్ అవుతారేమో చూద్దాము అని అంటూ మేము దాని గురించి ఎంత ఆలోచిస్తాము, ఎంత తపన పడతాం పేషెంట్స్ హెల్త్ గురించి అనేది మీకు తెలుసా? ఎంతోమంది డాక్టర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్లకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నమ్ముకున్న పేషెంట్స్ కోసం అని చెప్పేసి ఆలోచించి చాలాసార్లు చిన్న పిల్లల్ని, జ్వరం వచ్చిన చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి, మెయిడ్స్కి వదిలేసి, ఇంకెవరికి వదిలేసి వెళ్ళి హాస్పిటల్లో పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం, వృద్ధాప్య దశలో మంచాన పడి ఉన్న పేరెంట్స్ని కానీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ వదిలేసి హాస్పిటల్లో పేషెంట్స్ కోసం వెళ్ళడం, ఇలాంటివన్నీ చాలా సాధారణంగా జరిగేటువంటి, ఒక రకంగా చెప్పాలంటే త్యాగాలనే చెప్పాలి. సో మేము అనుభవించే బాధని, మా నిస్సహాయతని ఎప్పుడైతే ప్రజలు అర్థం చేసుకోగలుగుతారో, ఎప్పుడైతే ప్రజలు దానికి అనుగుణంగా మాకు సహకారం అందించగలుగుతారో, వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యత వాళ్ళే వహించి మేము చెప్పే అడ్వైజులు వింటూ, తర్వాత వాళ్ళు ఒక ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ని పాటిస్తూ, లేకపోతే ఏమన్నా ఇబ్బంది అంటే మా పరిధులను ఎప్పుడైతే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే మాకు స్ట్రెస్ అనేది తక్కువ అవకాశం ఉంటుంది, మా జీవితం అనేది కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది, మా ఆయుష్ అనేది కొంతవరకు నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో విషింగ్ హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ ద డాక్టర్స్ అండ్ ట్రయింగ్ టు టెల్ ద డాక్టర్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్. థ్యాంక్ యూ.